హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈరోజు మీకు సిలోని రెండవ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే హలో వ్యూవర్స్, మా మరిన్ని వీడియోల కోసం youtube.com/learningroom అనే ఛానల్లో మా మరిన్ని వీడియోలు మీరు చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అయితే ఈరోజు సెకండ్ క్లాస్లో మీకు కాన్స్టెంట్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ని ఎలా డిక్లేర్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాన్స్టెంట్స్ అంటే ఏంటి? సో అయితే మనం ఏదైనా ఒక వాల్యూని ఫిక్స్డ్గా కాన్స్టెంట్గా అసైన్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఆ వాల్యూ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఇంకా మనకి చేంజ్ కాదు అనమాట. అంటే ఆ ప్రోగ్రామ్ అంతటికి ఆ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు మనము ఒక కాన్స్టెంట్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం అనమాట. సో అంటే ఆ వాల్యూ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ చేంజ్ కాదు. ఎప్పుడైనటువంటి ఆ వేరియబుల్ని మనం యూజ్ చేసుకున్నప్పుడు అది కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. అంటే సో ఏ కాన్స్టెంట్ ఇన్ సి నథింగ్ బట్ ఏ ఫిక్స్డ్ వాల్యూ దట్ డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్. అంటే సి ప్రోగ్రామ్ మొత్తానికి ఈ కాన్స్టెంట్ వాల్యూ అనేది చేంజ్ కాదు. అలాంటప్పుడు మనము ఈ కాన్స్టెంట్స్ని మనము డిక్లేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కాన్స్టెంట్స్ని క్యారెక్టర్ కాన్స్టెంట్స్, ఇంటీజర్ కాన్స్టెంట్స్ కిందకి ఇచ్చుకోవచ్చు. క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటే ఎగ్జాంపుల్ వీటిని సింగిల్ కోట్లో డిఫైన్ చేయాలి. సింగిల్ కోట్ ఏ, సింగిల్ కోట్ బి అండ్ సింగిల్ కోట్లో 3. ఇలా సింగిల్ కోట్లో కనుక ఇస్తే వాటిని ఏమంటారు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింగిల్ కోట్లో కనుక ఇచ్చినప్పుడు వాటిని క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అని అంటాము అక్కడ. సో నెక్స్ట్ ఇంటీజర్ కాన్స్టెంట్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే 120, ఓకే, -5, 6, 7. దీస్ ఆర్ ఆల్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. అయితే ఇక్కడ లాంగ్ ఇంటీజర్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక నంబర్ తర్వాత ఎల్ అనే ఒక సింబల్ ఆర్ ఎల్ అనే అక్షరం కనుక మీకు కనబడిందంటే అది లాంగ్ ఇంటీజర్. అంటే ఏంటి? ఎల్ ఆఫ్టర్ ఏ నంబర్ ఇండికేట్స్ లాంగ్ ఇంటీజర్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కువ వాల్యూస్ని మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఇండికేషన్ ఏంటి? నంబర్ తర్వాత ఎల్ కనుక ఉంటే దాన్ని లాంగ్ ఇంటీజర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఆక్టల్ నంబర్ అంటాము. అయితే ఇది కూడా ఆక్టల్ నంబర్ అంటే ఏంటి? నంబర్ తర్వాత నంబర్ తర్వాత ఎల్ ఉంటే దాన్ని ఏమన్నాను? లాంగ్ ఇంటీజర్ అన్నారు. అయితే నంబర్ బిఫోర్ కనుక అంటే ముందు ఓ కనుక ఉంటే దాన్ని ఏమంటారు? ఆక్టల్ నంబర్ అంటారు. అంటే ఫస్ట్ ఓ వచ్చి మిగతా నంబర్ కనుక వస్తే దాన్ని ఆక్టల్ నంబర్ అంటాము. నెక్స్ట్ హెక్సాడెసిమల్ అంటే ఏంటి? హెక్సాడెసిమల్లో ఏమవుతుందంటే ముందు ఏమొస్తుందంటే 0x. అయితే ఎప్పుడైతే నంబర్తో పాటు 0x కనుక కనబడిందంటే మీకు హెక్సాడెసిమల్ అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ 0x12AB. సో అయితే ఈ ఆక్టల్ నంబరు, హెక్సాడెసిమల్ తర్వాత ఒక క్లాస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ క్వాలిఫైయర్స్ అంటే ఈ కాన్స్టెంట్స్ని ఎలా డిఫైన్ చేయాలి అనే దాని గురించి మనం చూస్తున్నాం ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ టు రిమైన్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ యూ కెన్ డిక్లేర్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్. దిస్ ఈజ్ డన్ బై యాడింగ్ ఏ కీవర్డ్ కాన్స్టెంట్ బిఫోర్ ద ఇనిషియలైజేషన్ ఆఫ్ ది స్టేట్మెంట్. అంటే అయితే ఒక కాన్స్టెంట్ వేరియబుల్ని మనం డిక్లేర్ చేయాలంటే CONST కాన్స్టెంట్ అని ఒక రిజర్వ్ వర్డ్ని, కీవర్డ్ని మనం వాడతాం అనమాట. ఎగ్జాంపుల్ CONST INT C = 20. అంటే C అనే వేరియబుల్ని 20గా మనం ఒక కాన్స్టెంట్ వేరియబుల్ కింద దాన్ని డిక్లేర్ చేసాం. అంటే త్రూ అవుట్ ద ప్రోగ్రాము మనం ఆ C = ఎక్కడైనా వాడినా సరే అది 20 కిందే తీసుకుంటుంది అనమాట, కన్సిడర్ చేస్తుంది. కాబట్టి దీన్ని కాన్స్టెంట్ వేరియబుల్ అన్నాము. అదేవిధంగా కాన్స్టెంట్ ఫ్లోట్ F = 45.5. అంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ 45.5 కింద అది కాన్స్టెంట్ కింద డిక్లేర్ చేస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ అయితే డేటా టైప్స్ అనేవి ఉన్నాయి. ఇంగ్లీష్లో మనకి 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఈ డేటా టైప్స్ అంటే ఏంటి? 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అయితే ఇంటూ, ఫ్లోటు, డబుల్, క్యార్. సో సింపుల్గా చెప్పాలంటే ఇంటీజర్ డేటా టైప్ అంటే ఇట్ విల్ టేక్ ఇంటీజర్స్ అనమాట. అంటే అది ఇంటీజర్స్ని మాత్రమే తీసుకుంటుంది. ఇది టోటల్గా 2 బైట్స్ని ఆక్యుపై చేస్తుంది అనమాట. 2 బైట్స్ అంటే ఏంటి? 16 బిట్స్ అనమాట. 16 బిట్స్ అంటే ఒక బిట్ సిగ్నేచర్ తీసుకుంటుంది, సైన్కి తీసుకుంటుంది, ప్లస్ ఆర్ మైనస్. మిగతా 15 బిట్స్ అంటే 2 to the power of 15 వాల్యూస్ అంటే 32,768
-32,768 అండ్ 32,767. అంటే ఇంటీజర్ డేటా టైప్ కనుక మనం ఒకటి వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దాంట్లో ఇంత వాల్యూని మనం స్టోర్ చేసుకోవచ్చు. అది ఎంత తీసుకుంటుంది, 2 bytes తీసుకుంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఇదేం తీసుకుంటుందంటే 4 bytes ఆఫ్ డేటాని తీసుకుంటుంది. ప్లస్ దీంట్లో ఫ్లోట్ అంటే మనం డెసిమల్ వాల్యూస్ని తీసుకోవచ్చు. అంటే డెసిమల్ వాల్యూస్ అంటే డెసిమల్ ప్లేస్ తర్వాత ఇది 6 digits మనము స్టోర్ చేసుకోవచ్చు. అంటే దీన్నే ఫ్రాక్షనల్ ప్రెసిషన్ పాయింట్ అంటాం అనమాట. సో కాబట్టి ఫ్లోట్ డేటా టైప్ అనేది ఎన్ని తీసుకుంటుంది, 4 bytes తీసుకుంటుంది. మరియు ఇది దీంట్లో డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఎంత వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు అంటే 3.4 -38 అండ్ 3.4 E + 38 అంటే ఇది ఏమవుతుందంటే 10 raised to the power of -38 అండ్ 10 raised to the power of +38. అంటే అంత వాల్యూని మనము ఫ్లోట్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డబుల్ అంటే ఏంటంటే ఇది కూడా ఫ్లోటింగ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎక్కువ ప్రెసిషన్ పాయింట్ అంటే డెసిమల్ ప్లేసెస్ తర్వాత 15 digits వరకు తీసుకుంటుంది. అయితే ఇది అంటే మోస్ట్ కంపైలర్స్ దీనికి డబుల్కి 8 bytes తీసుకుంటుంది అనమాట. కాబట్టి మ్యాక్సిమం అండ్ మినిమం నెంబర్ ఎంత తీసుకుంటుందంటే 1.7E + 308 అండ్ 1.7E -308 అంటే ఏం లేదు, అది మినిమము మ్యాక్సిమం వాల్యూ అనమాట. అంటే దట్ ఈస్ 10 raised to the power of -308 అండ్ 10 raised to the power of +308 అనమాట. సో అంత వాల్యూని మనం స్టోర్ చేసుకోవచ్చు వెన్ ఎవర్ వీ డిక్లేర్ ఏ వేరియబుల్ యాజ్ ఏ డబుల్ అనమాట. సో నెక్స్ట్ క్యార్. ఏ క్యార్ టైప్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ అండ్ యూజువల్లీ ఆక్యుపైస్ 1 byte. అంటే ఒక వేరియబుల్ కనుక క్యార్ తీసుకుంటే అది ఎంత ఆక్యుపై చేస్తుంది, 1 byte తీసుకుంటుంది. 1 byte అంటే ఏంటి, 8 bits అనమాట. సో క్యార్ అని తీసుకుంటే దీంట్లో మనం క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. రైట్. అయితే ఒక చిన్న ప్రోగ్రామ్ ద్వారా మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ #include stdio.h #include conio.h అన్నాను. అయితే ఈ రెండు ఏంటికి ఇంతకుముందు డిక్లేర్ చేసుకున్నట్టుగా హెడర్ ఫైల్స్ అనమాట. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్. ఈ రెండు హెడర్ ఫైల్స్ని ఏమంటారు, లైబ్రరీ ఫంక్షన్స్. అంటే ఒక హెడర్ ఫైల్ అంటే ఏం చెప్పాను, గ్రూప్ ఆఫ్ లైబ్రరీ ఫంక్షన్స్ అని చెప్పాను. సో కాబట్టి ఇవి రెండింటిని హెడర్ ఫైల్స్ అంటాము. దీన్ని హెడర్ ఫైల్ని ఎలా డిక్లేర్ చేయాలి, #include stdio.h #include conio.h. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయిన్, ఇది ఈజ్ ఏ గేట్వే ఆఫ్ ది ఫంక్షన్ అని చెప్పాను. సో ప్రతి ప్రోగ్రాంలోనూ మెయిన్ ఫంక్షన్ అనేది ఉండాలి. తర్వాత ఈ బ్రేసెస్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ int ABC, ఇవి ఏబిసి అనే వేరియబుల్, ఇది ఏ టైపు, ఇంటీజర్ అనేది. తర్వాత సిలో ప్రతి ప్రోగ్రాము సెమికోలన్ తోటి టర్మినేట్ కావాలని చెప్పాను. నెక్స్ట్ ఇది CLR SCR అనేది క్లియరింగ్ ద స్క్రీన్ అనేది ఇది ఒక ఫంక్షను. ఇది దేంట్లో డిఫైన్ చేశారు, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్లో డిఫైన్ చేశారనమాట. నెక్స్ట్ printf ఎంటర్ ఎనీ వాల్యూ ఫర్ ఏ, అంటే printf అనేది ఒక ఫంక్షను. ఇది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్లో డిఫైన్ చేశారు. ఇది దేనికోసం అంటే ఇది ఓన్లీ డిస్ప్లే చేస్తుంది ఇలా. సో నెక్స్ట్ scanf %d డబుల్ కోర్స్లో ఎండ్ సింబల్ ఏ. సో అయితే ఇదేంటి, స్కాన్ఎఫ్ అనే ఫంక్షను ఇన్పుట్ నుంచి డేటా తీసుకుంటుంది. సో కాబట్టి దీన్ని స్కాన్ఎఫ్ కోసము వాడారు. ఈ ఫంక్షన్ కూడా దేంట్లో ఉంటుంది, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్లో ఉంటుంది. అయితే ఇక్కడ డబుల్ కోర్స్లో %d అంటారు, దీన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటారు. సో తర్వాత క్లాస్లో ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ గురించి వివరిద్దాము. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, C = a + b అనేది అసైన్మెంట్ ఆపరేటర్, ఇక్కడ ప్లస్ వచ్చి అర్థమెటిక్ ఆపరేటర్. రైట్. సో C = a + b అంటే ఈ రెండు వేరియబుల్స్ని యాడ్ చేయమని చెప్పి నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, getch ఈజ్ ఏ ఫంక్షన్. getch ఫంక్షన్ ఏం చేస్తుందంటే కీబోర్డ్ నుంచి ఏదైనా డేటా ఇవ్వడానికి కోసమని వెయిట్ చేస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ని మనం చూడాలి అంటే ఇక్కడ getch ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం, అంటే డిస్ప్లే చూడటం కోసం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, getch ఈజ్ ఏ ఫంక్షన్. ఇది దేంట్లో డిఫైన్ చేశారు, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్లో దీన్ని డిఫైన్ చేశారనమాట. సో ఇది రిటర్న్ 0. సో రిటర్న్ 0 అంటే ఇది మెయిన్ ఫంక్షన్ రిటర్న్ 0, ఏదో ఒక రిటర్న్ వాల్యూ, ఏదైనా మెయిన్ ఫంక్షన్ మీద ఏదో ఒకటి రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ 0 అని పెట్టాను. సో ఇక్కడ అయితే బ్రేసెస్ కర్లీ బ్రేసెస్ స్టార్ట్ అయినాయి, ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఎండ్ అయినాయి అన్నమాట. ఓకే. సో కాబట్టి
సో ఇంతకుముందు చెప్పినటువంటి వివరాలను ఇక్కడ దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వ్యూవర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.